కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య రసాభాస జరిగింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్న సమావేశంలో పచ్చ తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుని వారినే నెత్తికెక్కించుకుంటున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. అయితే ఇటీవలే మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు రాజీవ్ కృష్ణ. చేరిన నాటి నుంచి పచ్చ నేతలపై అజమాయిషీ చూపిస్తున్నారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. రాజీవ్ కృష్ణకు వ్యతిరేకంగా మరో వర్గంగా ఏర్పడి ఈ మధ్య పార్టీలో చేరి తమపై పెత్తనం చూపితే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు. మొదటి నుంచి ఉన్నవారిని టీడీపీలో అణచివేస్తున్నారని కొట్లాటకు దిగారు. రాజీవ్ కృష్ణ గో బ్యాక్ అంటూ ఎమ్మెల్యే ముందే పచ్చ తమ్ముళ్లు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు ఏం చేయాలో తోచక వివాదాన్ని సద్దుమణిగించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. మన పార్టీలో కూడా కుహారణ అయిపోతారు. వాళ్ళు సభ్యత్వాలు చేస్తుంటే మరి మనకు ఎలా ఉంటుందో, మన ఇంటింటికి వెళ్ళి తిరిగి 5 సంవత్సరాలు పడ్డ కష్టాలు బాదులే బాదులు అన్న కార్యక్రమం చేశారు. కన్పన రామకృష్ణ గారు, చౌదరి గారు, దశపెట్టారు. బాదులే బాదులు అందరూ ఇంటింటికి తిరిగాం. భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చేయమన్నారు. అందరూ ఇంటింటికి తిరిగాం. గవర్నమెంట్ పంచి పెట్టాం.